జిల్లాలో కళ్ల ముందే దళార్ల దోపిడీ జరుగుతోంది. ఇక ప్రభుత్వం కూడా దానిని పట్టించుకోవడం లేదు. మొక్కజొన్న రైతులు అరిగోస పడుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ సదాశివనగర్ మండలం అధ్యక్షులు కలాలి సాయాగౌడ్ తెలిపారు. ఇక ఒకవైపు కరెంటు కష్టాలతో సగం పంట ఎండిపోగా కష్టపడి దక్కించుకున్న మొక్కజొన్న పంటను కొనే నాదుడే కరువయ్యాడు. సదాశివనగర్ మండలంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల జాప్యాన్ని అదురుగా తీసుకుని దళార్లు క్వింటాల్కు కేవలం 1900 కొంటూ దొరికిన కాడికి దోచుకుంటున్నారు. రైతులకు మద్దతు ధర దక్కకుండా దళారీ చేతులతో మోసపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ సదాశివనగర్ మండల అధ్యక్షుడు కలాలి సాయాగౌడ్ అన్నారు. గవర్నమెంట్ కోసి కింద చెదలు ఖరాబ్ అవుతున్నాయి, బాగా జరా దూరం చెదలు వచ్చి కాగితాలు ఖరాబ్ అవుతున్నాయి. వర్షం పడితే ఇంకా ప్రాబ్లం అవుతుంది అనే ఆలోచన జరుగుతుంది. రైతుల ఐకేపీ అని పెట్టి వడ్ల కల్లం వాళ్ళకి ఇచ్చారు. ఇది సొసైటీలు పట్టించుకుంటారు. అసలు పరిస్థితికి ఇది ఐకేపీ పేరు వాళ్ళు ఆడియోలు ఇస్తారు. అసలు రైతులను కూడా ఊరు రాసుకుంటారు. వాళ్ళు ఇంతకుముందు సొసైటీ ఉంటే అన్ని రకాల బాగుండేది. సదాశివనగర్ మండల్ ప్రియల్ విలేజ్లో ఇక్కడ మొక్కల కళ్ళంలో ఉండడం జరిగింది. రైతులు ఇక్కడ 20 నుంచి 25 రోజుల నుంచి ఇక్కడ మొక్కలు కుప్పలు పోసుకొని ఉంటున్నారు. మధ్యలో 2 వానలు కూడా పడ్డాయి. అప్పుడు వానలకు కూడా నానినాయి, మళ్ళీ ఎండినాయి. కాంట చేయడం లేదని మేము ఇంతకుముందే మేము చెప్పడం జరిగింది. చెప్తే అమ్మాయిలు దొరుకుతలేరు అనుకుంటా వాళ్ళు సాకు చెప్పుకుంటా ఇదవుతారు. నిన్ననే మా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట కవిత గారు సెక్రటరేట్ ముందు కూడా కాలం దగ్గరకు వస్తుంది, కళ్ళాలలోనే వడ్లు ఉంటున్నాయి, మొక్కలు ఉంటున్నాయి, వాటిని వెంటనే కొనుగోలు చేసి రైతుల నుంచి తీసుకోవాలి. లేని ఏడాల రైతులకు వానలు బిన్నలు పడి కష్టాకాలం తోటి పండించిన రైతుల యొక్క మొక్కలు కానీ వడ్లు కానీ ఇదైపోతే ఖరాబ్ అయితే రైతు నష్టం జరుగుతాడు. ఆల్రెడీ వాళ్ళు ఎండలకు కరెంటు కూడా చక్కగా లేకుండా సరైన దిగుబడి కూడా రాలేదు. దిగుబడి రాక కూడా అట్లా కూడా 40 క్వింటాల మొక్కలు వచ్చేటి వాళ్ళకు 20 నుంచి 25 క్వింటాలే వెళ్ళడం జరిగింది ఎకరాన. ఆ విధంగా కూడా నష్టపోయారు. మళ్ళీ ఇవాళ కళ్ళాలలో ఉంటే కూడా ఈ మొక్కలను కాంట పెట్టకపోవడం ద్వారా ఇందాక మీరు చూసినట్టు చెదలు కూడా పట్టడం జరిగింది. కాగితాల కింద కానీ మొక్కల మీద కానీ చెదలు కూడా రావడం జరిగింది. దాంతో ఏమైందంటే మా డబ్బుల కొరకు రైతు ఎక్కడైతే పెట్టుబడి తెచ్చుకుంటాడో వాళ్ళకు ఏం చేస్తారు, మేము అమ్మినాక ఇస్తామని చెప్పుకున్న రైతు ఇక కాంట అవుతలేదు కాబట్టి దళారులను సంప్రదించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దళారులు వచ్చి ఇవాళ ఏం చేస్తారంటే 1800 నుంచి 1900 దాకా కాంట పెట్టుకోవడం జరుగుతుంది క్వింటాల్ ధర. ఆ విధంగా ఒక రైతు ఒక క్వింటాల్కు 400 నుంచి 500 రూపాయలు నష్టపోవడం జరుగుతుంది. దయచేసి మా కల్వకుంట్ల కవిత గారు నిన్న ఉద్యమంలో భాగంగా రైతుల పక్షాన నిన్న ఇదే విధంగా మాట్లాడితే నిన్ననే జరిగింది. మళ్ళీ ఇదే రోజు తెల్లారే దళారులకు అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది. నిన్న జరిగిన సంఘటన అధికారులు గుర్తించి కళ్ళాల పొంటి తిరిగి ఎక్కడేమున్నాయనేది వాళ్ళకి తెలియదా, ఎక్కడ కుప్పలు ఉన్నాయనేది తెలియదా, దాన్ని గుర్తించి అంత ఉద్యమంలో నిన్న సెక్రటరేట్ ముందు జరిగిన సంఘటన చూసుకొని వచ్చి ఎక్కడైతే కళ్ళాలలో ఉన్నాయో అక్కడ కాంటలను చేసుకుంటే ఇలా ఒక్కొక్క రైతు ఒక క్వింటాల్ ఎంబట ఒక 500 రూపాయలు వస్తే వాళ్ళకి ఒక యూరియా బస్తా కానీ ఒక 10 క్వింటాలు అమ్ముకున్నారనుకో పెట్టుబడికి కొంచెం వచ్చే పరిస్థితులకు ఉంటుంది. కాబట్టి మేము టీఆర్ఎస్ పక్షాన రైతుల పక్షాన ఉండి మేము ఇంకా ఉద్యమాలు చేస్తాం. ఇకనైనా లేకపోతే రోడ్ ఎక్కే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులందరినీ తీసుకొని కలెక్టరేట్ ముట్టడి కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీ పేరేం? సాయాగౌడ్, టీఆర్ఎస్ మండల్ ప్రెసిడెంట్, సదాశివనగర్.
నష్టం జరుగుతుంది. ఇది అధికారులు వెంటనే గుర్తించి చర్య తీసుకోవాలని కింద ఆల్రెడీ చెదలు వచ్చేసి కాగితాలు మొక్కలు వీటికి 2 సార్లు వర్షాలు పడి ఖరాబ్ అయినాయి. వెంటనే గుర్తించి అధికారులు నిర్లక్ష్యంతోనే ఇట్లా జరుగుతుంది. మరి వెంటనే గుర్తించాలని కోరుతుంది. 1950 బయట అమ్ముతున్నాము, ఇట్లా ఖరాబ్ అవుతున్నాయని. ఈ గవర్నమెంట్ రేటు 2400 ఉన్నది, కానీ నెల రోజులైనా ఇప్పటికీ వీడికి వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఫోటో తీసుకొని కొబ్బరికాయలు కొడితే నేనని అందరు కొట్టిరు పోయిరు. 15 రోజులు అవుతుంది, ఇప్పటికి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఇది కాంట పెడుతుర్రా అవుతుందా ఏమన్నట్టు అమలు దొరుకుతలేరు, వీళ్ళు దొరుకుతలేరు, లారీలు వస్తలేవని కాంటా అనేది దిక్కులేదు. లారీలు అడిగి వస్తాయి సార్. ఇది వెంటనే గుర్తించాలని కోరుతున్నాను.